పరిశ్రమలు నిలగొట్టారు, పరిశ్రమలు పెట్టుబడులను రానివ్వలేదు అని. సో తమ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా అవసరం. సార్ ఇక ఫైనల్ గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటూ ఉన్నారు సార్, పొలిటికల్ ఇస్లాం హర్ట్ సనాతన ధర్మ మోస్ట్ అని చెప్పి. అండ్ ఈ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కొనడంపై కూడా యోగి వార్న్ చేస్తూ ఉన్నారు. సార్ ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడే ఎందుకు రేస్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? అండ్ ఈ సనాతన ధర్మానికి యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ సమాజంలో ఒక వర్గం పైన దేశము విద్వేషము రెచ్చగొట్టి తాను రాజకీయంగా బలపడ్డాడు, బీజేపీని బలోపేతం చేశాడు. దట్ ఈస్ ది యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇలా కొత్తగా అది బాటెంగేతో కాటెంగే నుంచి మొదలుకొని 2080 ఇలా చాలా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏంటంటే ముస్లింలో జనాభా ఎవరేజ్ ఇండియన్ నేషనల్ ఎవరేజ్ కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి అని తీస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్, ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవన్నీ కూడా ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ. సో ఈ రాష్ట్రాల్లో అంతటా ఎన్నికలు ఉన్నాయి, ఇక వరుస పెట్టి ఎన్నికలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఇక వేరే ఏముంటుంది ఇష్యూ? 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే కదా, ఆల్ ఎమ్స్ కదా, ముస్లిం, మందిర్, మసీద్, ముద్రా, మంగళసూత్ర అన్ని ఎమ్లే కదా. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఎన్నికల్లో మీకు కీలకంగా ఉపయోగించుకునే సాధనం ఈ రిలీజియస్ పోలరైజేషన్. అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 25,000 కోట్ల రూపాయల హలాల్ ఎకానమీ ఉంది, అంటే హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, అది మాంసం నుంచి మొదలుకొని ఫర్నిచర్ వరకు ఉందంటున్నారు బీజేపీ. నాకు కూడా తెలియదంట. ఒక నేషనల్ టీవీలో నేను చూశాను, 25,000 కోట్లు కాదు 30,000 crore ఎకానమీ అని, ఇంకా 5,000 కోట్లు పెంచారు. కానీ 25,000 కోట్ల హలాల్ ఎకానమీ ఉంటే దాన్ని నియంత్రించడంలో హోంమంత్రి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? అంటే ఇది పొలిటికల్ ఇస్లాంతో లింక్ అయి ఉంది అనేది వాదన. హలాల్ ఎకానమీ ద్వారా, హలాల్ సర్టిఫికేషన్ ద్వారా సేకరించిన డబ్బుల్ని తీవ్రవాద కార్యకలాపాలకు, రాజకీయ ఇస్లాంకు, అలాగే లవ్ జిహాదులకు వాడుతున్నానన్నది విమర్శ. ఇది 2015లో విమర్శ చేస్తే అర్థం చేసుకోవచ్చు, 2025లో చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అమిత్ షా హోంమంత్రి ఎన్నేళ్ళైంది ఇప్పటికీ? 11 ఏళ్ళు. మరి 11 ఏళ్ళుగా ఎందుకు ఘోరంగా అమిత్ షా ఫెయిల్ అవుతున్నాడు? ఈ పొలిటికల్ ఇస్లాం అరికట్టడంలో మావోయిస్టులను మార్చ్ 31, 2020 వరకు లేకుండా చేస్తామంటున్నారు. మరి పొలిటికల్ ఇస్లాము తీవ్రవాద కార్యకలాపాలకు కారణమవుతూ హలాల్ ఎకానమీ ద్వారా డబ్బులు పంచుతుంటే వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? అంటే మరి అమిత్ షా ఫెయిల్ అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయమా? ఎందుకంటే భవిష్యత్తులో రేపు నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అనే చర్చ వస్తే ప్రధాన పోటీదారులుగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. అందువల్ల తనను మించిన హిందుత్వ బ్రాండ్, అమిత్ షాను మించిన హిందుత్వ బ్రాండ్ తాను అని యోగి ఆదిత్యనాథ్ చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వాస్తవంగా ఒక దశలో ఆయననే మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. మోడీ, అమిత్ షాలకు అవకాశం వస్తే నెక్స్ట్ మూమెంట్ చేసే పని ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మార్చేస్తారు నెక్స్ట్ మూమెంట్. కానీ ఆ అవకాశం రావడం లేదు, యోగి ఆదిత్యనాథ్ ఇవ్వడం లేదు. అందువల్ల ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ తీరి వస్తున్నారు. మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రోహింగ్యాస్ వస్తాయి, ఇంకా జూబ్లీలు ఉప ఎన్నికల్లో రోహింగ్యాస్ ఎప్పుడు వస్తాయో చూస్తున్నాను. ఇంకా రోహింగ్యాలు రాలే, నాకు గుర్తున్నంత వరకు ఇప్పటివరకు రాలే. మీరు అప్డేట్ చేయాలి వస్తే. సో ఎన్నడో ఈ నెక్స్ట్ 2-3 వీక్స్లో రోహింగ్యాలు వచ్చేస్తారు. ఇలా మీకు లాస్ట్ రోహింగ్యాస్ అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు వచ్చారు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు రోహింగ్యాలు ఎప్పుడు రాలే మనకు హైదరాబాద్కు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా జూబ్లీ బై ఎలక్షన్ ఉంది కనుక రోహింగ్యాలు వచ్చేస్తారు బర్మా నుంచి, మియాన్మార్ నుంచి. సో ఎన్నికలు అవుతున్నాయి కనుక ఇలాంటి కామెంట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్. అయితే పొలిటికల్ ఇస్లాం ప్రమాదకరం కాదా? ఖచ్చితంగా ప్రమాదకరం, అనుమానం ఇది. మీరు అది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. పొలిటికల్ ఇస్లాం లేదా ఇస్లామిక్ ఫండమెంటలిజం అయిన చోటల్లా మీకు సంక్షోభాలు, తీవ్రవాదము, ఉన్మాదము పెంచగలుగుతుంది. కానీ పొలిటికల్ ఇస్లామే కాదు, పొలిటికల్ రిలీజియన్ ఎప్పుడు కూడా ప్రమాదకరం. అది ఇస్లాం అనే కాదు. అందుకే హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అంటారు కదా. హిందూయిజం అనేది ధర్మము, అదొక జీవన విధానము, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక తాత్విక భావన, అదొక గొప్ప ఆధ్యాత్మిక భావన.
హిందుత్వం అనేది ఏంటంటే పొలిటికల్ హిందూయిజం అది. సో పొలిటికల్ హిందూయిజం అనేది ద్వేషము, మీకు వ్యతిరేకత, అసహనము, వీటి ఆధారంగా మీకు పొలిటికల్ హిందూయిజం ఎమర్జ్ అవుతుంది. హిందూయిజంలో అది చెప్పదు. హిందూయిజం ప్రేమ, కరుణ, జాలి, సామరస్యము, జ్ఞానము, ఇది కదా హిందూ అని చెప్పేది. సో మీకు శంకరాచార్య నుంచి మొదలుకొని ఉపనిషత్తుల వరకు, మీకు వేదాల నుంచి మొదలుకొని అన్నింటిలో మనకి కనబడతాయి కదా ఆధ్యాత్మిక చింతనలో. అందువల్ల పొలిటికల్ హిందూయిజం అసహనం, ఇంటాలరెన్స్, అలాగే హేట్రెడ్, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాయి. అందువల్ల ఎక్కడైనా ఏ రిలీజన్ అయినా రాజకీయాలతో మిళితమైంది. నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయాలు మతము కలిస్తే రాజకీయాలకు ధార్మిక స్వభావం రాదు, మతానికి రాజకీయ స్వభావం వస్తుంది. అందువల్ల పొలిటికల్ ఇస్లాం డేంజరస్ కాదంటే ఖచ్చితంగా డేంజరస్. ఇండియాకే కాదు, ఏ కంట్రీకైనా డేంజరస్. కానీ అలాంటి పొలిటికల్ ఇస్లాంకు ప్రధాన రిప్రజెంటేటివ్ అయిన తాలిబాన్ విదేశాంగ మంత్రిని తీసుకొచ్చి ఇండియన్ ముస్లింకు ఆడియన్స్ గా మార్చింది మోడీ ప్రభుత్వం. సో తాలిబాన్ విదేశాంగ మంత్రి వచ్చి ఇండియన్ ముస్లింస్ కు అట్రాక్ట్ చేసే పని చేశారు మన వచ్చిన సమయంలో. దానికి అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఎందుకు అవకాశం ఇచ్చారు? పొలిటికల్ ఇస్లాం ఇంత డేంజరస్ అయినప్పుడు తాలిబాన్ మించిన పొలిటికల్ ఇస్లాం ఇంకోవడం ఉండడం అని చెప్పండి. సో అందువల్ల ఈ హిపోక్రసీ ఏంటి అనేది, తాలిబాన్తో డీల్ చేయాల్సిన అవసరము డిప్లొమసీలో ఉంటే చేయండి. కానీ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్కి ఇచ్చిన రిసెప్షన్, అతను పర్యటన, అవన్నీ చూసి ఇన్ని రోజులు ఉండి ఏం చేశాడు? ఇండియన్ ముస్లిమ్స్ కు ఒక రకంగా ఆడియన్స్ గా మార్చింది మోడీ ప్రభుత్వం. అది ప్రమాదకరం కదా, పొలిటికల్ ఇస్లాం తగ్గించడానికి, అప్పించడానికి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం.